హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. గతంలో నాగేశ్వరరావు, రామారావు, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళు సంవత్సరానికి ఫ్యాన్స్ కోసం 8, 7 సినిమాలు, 10 సినిమాల గురించి తీసిన సంవత్సరాలు ఉన్నాయి. ఈ హీరోలు మళ్ళీ వాళ్ళ తరాన్ని అందుకున్న హీరోలు నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, అలాగే వెంకటేష్. వీళ్ళు ఏడాదికి 5-6 సినిమాలు తీయకుండా అప్పట్లో ఏడాదికి 2 ఫిలిమ్స్ కానీ 3 ఫిలిమ్స్ కానీ కనీసం ఏడాదికి ఒక్క సినిమాన రిలీజ్ చేస్తున్నారు ఫ్యాన్స్ కోసం. ఇప్పుడు జనరేషన్ విషయానికి వస్తే గతంలో రీసెంట్గా 2010 వరకు సంవత్సరానికి ఒక సినిమా ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు అండ్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ సంవత్సరానికి ఒక్క సినిమాన రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ కానివచ్చు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఒక బాహుబలి సినిమా తీసిన తర్వాత నుంచి సినీ ఇండస్ట్రీ కొలాప్ అయింది. ఫ్యాన్స్కి అయితే ఊకే టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ ఇవే చెప్తున్నారు తప్ప ఫ్యాన్స్ కోసం సినిమా రిలీజ్ సంవత్సరంలో చేస్తామని ఎప్పుడు చెప్పడమే లేదు. ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతా అంటే 2 years బ్యాక్ ఇంకా లేట్ అవుతుంది. 2025 వస్తా అంటే అది 2025కు రాదు, 27, 28 వస్తుంది. గతంలో బాహుబలి అయితే 5 సంవత్సరాలు తీసుకున్నాడు సినిమా, బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాడు. అలాగే ఆ సినిమానే కొంచెం బెటర్గా, స్పీడ్గా తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్. అలాగే ఇప్పుడు చూసుకుంటుంటే ఎన్టీఆర్ ఎప్పుడో అరవింద సమేతతో వచ్చి మన దేవర సినిమాతో మనకు ముందు ప్రత్యక్షమయ్యాడు. అలాగే త్రిపురాతో ఎన్నేళ్లకు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత వార్ 2 నిరాశపరిచాడు. ఇప్పుడు డ్రాగన్ అని, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఫ్యాన్స్కే కన్ఫ్యూజన్ ఉంది. అయితే డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ లుక్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. అది పోతే మన అల్లు అర్జున్ పుష్పతో మన కళ్ళ ముందరకు వచ్చి 3 yearsగా వెయిట్ చేసి పుష్ప 2021 వస్తే పుష్ప 2 2024 రిలీజ్ అయింది డిసెంబర్లో. మనందరినీ ఎంత ఇప్పుడు సంవత్సరం పైగానే అవుతుంది. 2025 అయింది, 2026 పోతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడా అని వెయిట్ చేస్తారు. మన మహేష్ బాబే చూడండి, 2023లో గుంటూరు కారంతో మనందరినీ అలరించాడు. ఆ సినిమాలో ఒక సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ అయింది. అప్పటి నుంచి 2023, 2024, 2025, 2026, 26 నుంచి పోతుంది. దాదాపుగా 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 2027 ఎప్పుడు జూన్లోనో జూలైలో రిలీజ్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఫ్యాన్స్ ఎలా ఉంటారని ఆవేదన చెందుతున్నారు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్. వాళ్ళకంటే సీనియర్ హీరోలే బెటర్గా తీస్తున్నారు. మన చిరంజీవి కానివ్వచ్చు, నాగార్జున కానివ్వచ్చు, అలాగే వెంకటేష్ కానీ. గతంలో సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ హిట్ కొట్టాడు. అలాగే మన మనశంకర వరప్రసాద్తో చిరంజీవి ఫ్యాన్స్ని అలరించాడు. అలాగే నాగార్జున కుబేరతో, కూలీతో అక్కినేని ఫ్యాన్స్ని మిస్ప్రైజ్ చేశాడు. ఇలా ఇంతమంది సీనియర్ హీరోలే ముందుకు చక్క సినిమాలు తీస్తుంటే యంగ్ హీరోలే చాలా లేట్ పడిపోతున్నారు. ఒక్కొక్క సినిమా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు తీస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ నిరాశపడుతున్నాడు. అలాగే అందరి ఫ్యాన్స్ కోసం నేను చెప్పేది ఒకటే, అందరి డైరెక్టర్లకి, మీరు ఫ్యాన్స్ కోసం ఏడాదికి ఒక్క సినిమాన రిలీజ్ చేసేటట్టు ప్లాన్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.